వలతూ వసతే కాలన్. ఇది ఒక మలయాళం మిస్టరీ థ్రిల్లర్. ఇక మలయాళం మూవీస్ అంటే మీకు తెలిసిందే, థ్రిల్లర్ మూవీస్ ఎలా తీస్తారు. ఈ మూవీలో జోజో జార్జ్ గారు అయితే మెయిన్ లీడ్ లో అయితే పర్ఫామ్ చేశారు. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, శామ్యూల్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం. కానీ ఒక రోజు సడన్ గా తన కూతురు అయితే మిస్ అవుతుంది. అసలు శామ్యూల్ కూతురు ఎలా మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అంటూ శామ్యూల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ పోలీసులు మాత్రం ఏం చేయలేరు. ఇలాంటి సిచ్యువేషన్ లో శామ్యూల్ ఏం చేశాడు, తన కూతురు ఎలా మిస్ అయింది అంటూ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా అలాగే ఎంగేజింగ్ గా నడుస్తూ ఉంటుంది. జీతూ జోసెఫ్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఈ మూవీని అయితే పక్కా చూడాల్సిందే. తన మూవీస్ లో ట్విస్ట్లు అలాగే మిస్టరీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో ఈ మూవీలో కూడా అలానే ఉంటాయి. ఈ మూవీలో రివెంజ్ డ్రామాతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ మూవీ అయితే. కానీ కొంచెం స్లోగా నడుస్తుంది ఈ మూవీ. సో ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచే ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే ఆహాలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి డి బ్లాక్. వెరీ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో అరుణ్ నిధి గారు మెయిన్ లీడ్ గా పర్ఫామ్ చేశారు. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, అరుణ్ నిధి గారు తన ఫ్రెండ్ తో కలిసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అయితే జాయిన్ అవుతాడు. కానీ ఆ కాలేజ్ దట్టమైన అడవిలో మధ్యలో ఉంటుంది. అదే కాలేజ్ లో గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఉంటారు. కానీ గర్ల్స్ డి బ్లాక్ లో అయితే ఉంటారు. ఈవినింగ్ 6 అయితే ఎవరు బయటికి రారు. కానీ ఒక అమ్మాయి 6 తర్వాత టెర్రస్ పైకి అయితే వెళ్తుంది. అలా ఆ అమ్మాయి అయితే మిస్ అవుతుంది. నెక్స్ట్ డే తన డెడ్ బాడీ అయితే దొరుకుతుంది. ఇక అప్పటి నుంచి డి బ్లాక్ లో ఉండే అమ్మాయిలు వరుసగా మిస్ అవుతూ చనిపోతూ ఉంటారు. అప్పుడు ఈ మిస్టరీని చేయడానికి మన హీరో అయితే దిగుతాడు. ఇంతకీ ఆ డి బ్లాక్ లో ఏముంది, ఆ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, లేదా ఇంకేమైనా రహస్యం ఉందా, హీరో మిస్టరీని కనుక్కున్నాడా లేదా అనేది మిగతా మూవీ. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. ఈ మూవీలో సస్పెన్స్ ని ఎండ్ వరకు చాలా బాగా క్యారీ చేశారు. ఇలాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే ఈటీవీ విన్ లోనే తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి కేరళ స్టోరీ 2. ఇన్క్రెడిబుల్ గా ఉండే ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇదైతే. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ముగ్గురు అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండాలని ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి ముగ్గురు ముస్లిం అబ్బాయిలను అయితే పెళ్లి చేసుకుంటారు. ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేస్తున్న అమ్మాయిల లైఫ్ ఎలా మారింది, ఆ ముగ్గురు అమ్మాయిలు ఎలాంటి ట్రాప్ లో పడ్డారు, ఎలాంటి స్ట్రగుల్స్ అలాగే సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది మిగతా మూవీ స్టోరీ. మూవీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ కేరళ స్టోరీ 2 అయితే మన కళ్ళకు గట్టట్టు అయితే చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా అయితే చూపిస్తారు. మనకి వీళ్ళు ఇలాగా కూడా చేస్తారా అని మనం అయితే షాక్ అవుతాం. కానీ కొంచెం మూవీ స్లోగా నడుస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా థ్రిల్లింగ్ గా నడిచే ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే జీ5 లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో స్కిప్ చేసేయండి.